ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేదును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. మీకా అనే ప్రవక్త దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ఎంతో సక్సెస్ఫుల్గా చేశాడు. అతడు ప్రభువైన యేసు బెత్లెహేంలో పుడతాడని ప్రవచించినటువంటి ప్రవక్త. అతడు కూడా ఇశ్రాయేలీయులను అనేక విధాలుగా హెచ్చరించాడు. వారు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలని, దేవునికి విధేయులుగా ఉండాలని ఎంతగానో చెప్పాడు. మరి దేవుడు అతనికి చెప్పినటువంటి విషయం ఏమంటే, ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి, ఒకరినొకరు ప్రేమించి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట దీనంగా నడుచుకోవాలని అతడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు విన్నట్లుగా కనిపించదు. అందుకే అతడు అంటున్నాడు, నేను ఎంతగానో కష్టపడి పని చేస్తున్నాను, కానీ నాకు ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది అని 7వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే మనకేం తెలుస్తుందంటే, అతని యొక్క పని అంతా కూడా ఫలితం లేని పరిస్థితిగా అతడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఎట్లాంటి స్థితి అంటే, వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్లు ఏరుకున్న తర్వాత ఎలా ఉంటుందో నా పరిస్థితి అంటే, పరిగె అంటే పడిపోయినవి, రాలిపోయినటువంటివి, అవి ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్నట్లుందంట. ఎట్లా ఉందంట అంటే, అక్కడ ద్రాక్ష పండ్ల గెల ఒకటి కూడా లేదంట. తన ప్రాణంకి ఇష్టమైన ఒక్క అంజూరపు పండైనా లేదట. భక్తులు ఎవ్వరు కూడా దేశంలో లేరు, ఒక్కడు కూడా లేడు. జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా ఇతరులకు ప్రాణహాని చేయాలని పొంచి ఉన్నారు. ప్రతి మనుషుడు కిరాతకుడై ఉన్నాడు. తన సహోదరులను వాళ్లకు హాని చేయాలని ఆలోచిస్తున్నాడు, కీడు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉన్నారు. లంచం పుచ్చుకునేవారు, మోసపుచ్చేవారు ఉన్నారు. ప్రతి పరిస్థితి కూడా అంత భయంకరంగా ఉన్నది. అయితే ఇంత భయంకరమైనటువంటి దినాలు ఎలాగా ఇదంతా కూడా అనుకుని అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అతడు చివరికి ఒక మాట అంటున్నాడు, సరే ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, అయినా కూడా యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను అని చెప్తున్నాడు. దేవుడు మనకు ఒక కఠినమైన పరిస్థితి కల్పించవచ్చు. మనము కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఉద్యోగ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, సంకటములను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కుటుంబంలో పరిస్థితులు సరిగా లేకపోవచ్చు, లేకపోతే మరి మన అనారోగ్యం వల్ల మనము చాలా బాధలు పడుతూ ఉండవచ్చు. నిరీక్షణ లేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇది జరుగుతుందా? నా అప్పులు తీరిపోతాయా? నా ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయా? అలాంటి ఎన్నో ఆలోచనలు మనలో కలుగుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలని మీకా ప్రవక్త ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. అతని యొక్క జీవితం ద్వారా, అతని యొక్క ప్రవచనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. మరి మన జీవితాలలో అలాంటి పరిస్థితులు మనకున్నట్లయితే మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ అయినను అన్న మాటని, అదొక చిన్న మాటనే, కానీ దానికి ఎంత మీనింగ్ ఉంది కదా. ఈ లోకంలో మనము అనేక శోధనలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయాలలో కొన్ని డిస్ట్రాక్షన్స్ మనల్ని దేవుని నుంచి వేరు చేస్తున్నటువంటి సమయంలో, ప్రపంచం వైపు మనల్ని లాగేస్తున్నటువంటి సమయంలో, శారీరక క్రియల కొరకు మనము ఆశపడి వాటి కొరకు మార్గాలు వెతుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో మనం దేవుని వదిలిపెట్టే స్థితికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. దేవునికి విరోధమైనటువంటి యాక్టివిటీస్ మన జీవితాలలో లేకుండా చూసుకుందాం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము విడనాడవద్దు. ఈ పాపపు ప్రపంచంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనము బిలీవర్స్గా మనకు చాయిసెస్ ఉన్నాయి. మోషే చెప్తున్నాడు కదా, ఇశ్రాయేలీయుల ముందు మీ ఎదుట జీవము మరణము ఉన్నాయి, మీరు దేన్ని ఎన్నుకుంటారో ఎన్నుకోండి అని చెప్తూ ఉన్నాడు. మరి జీవం ఎన్నుకోవాలనే దేవుని యొక్క ఆశ. మన ఎదుట 2 మార్గాలు ఉంటున్నాయి. మరి మనం ఎప్పుడు కూడా మన మార్గాన్ని ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా వెళ్ళిపోయినట్లయితే ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా మనము తిరిగి దాన్ని పొందుకోవడం చాలా కష్టం. మనము ఎవరి చేత ఏలబడుతున్నాం? సాతాను చేత ఏలబడుతున్నామా, దేవుని చేత ఏలబడుతున్నామా? అది కూడా మనం చూస్ చేసుకోవాలి. మన పరిపాలకులు ఉన్నారు, మన పైన పరిపాలకులు. అయితే మనము చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ డెమోక్రటిక్ కంట్రీస్ అన్నింటిలో కూడా మనము మన పరిపాలకులను మనము ఎన్నుకుంటూ ఉంటాము. అయితే దేవుని లాంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నామా, లేకపోతే ఎలాంటి వాడిని ఎన్నుకుంటున్నామా? ఆ తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే మనం ఆ సఫరింగ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని ఎన్నుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ అలాంటి చాయిస్ లేదు కదా. మనకున్నది ఒకటే చాయిస్. ఏది మంచిది, ఏది చెడు. మంచి చెడు రెండే మన ఎదుట ఉన్నాయి, జీవము మరణము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే, నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు యెహోవానే సేవించండి అని చెప్పాడు. ఒకవేళ మీ దృష్టికి అది కీడు అని తోస్తే మీరు ఎవరిని సేవిస్తారో అదే విధంగా చేయండి. కానీ నేను మాత్రం మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ విధమైనటువంటి కోరిక మనలో కూడా ఉండాలి. మన జీవితంలో మనము, మన కుటుంబ సభ్యులు అందరం కూడా దేవుణ్ణి మాత్రమే ఎదుర్కొనేటువంటి ఆ గొప్ప కృప దేవుడు ఇవ్వాలని మనం కోరుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆ విషయంలో జాగ్రత్తగా వహించాలి కూడా. అదేవిధంగా హబక్కూకు కూడా ఏం చెప్తున్నాడు? ఎన్ని కష్ట పరిస్థితులున్నా, నా జీవితంలో నా ద్రాక్ష పండ్లు పోయకుండా, అంజూర పండ్లు ఫలింపకపోయినా, ఇవన్నీ చెప్తూ నేను మాత్రం యెహోవా యందే ఆనందిస్తాను, ఆయనే నా రక్షణకర్త, ఆయన యందే నేను సంతోషిస్తాను అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ఎన్ని పరిస్థితులు మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కూడా మనం ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నివసించడానికి ప్రయత్నించాలి. దేవుని పైన మాత్రమే ఆధారపడడానికి నేర్చుకోవాలి. అయినను అన్న మాటని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మీకా అయితే తన దేశ ప్రజలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళను రూపాంతరపరచమని ఎంతగానో అడిగాడు. అయినా కూడా వాళ్ళు వినకపోతే తాను మాత్రం దేవునితో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని కనపరుస్తూ ఉన్నాడు. తాను యెహోవా కొరకు ఎదురు చూచి తన రక్షణకర్త అయిన దేవుని కొరకు కనిపెట్టి ఉంటానని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మన శత్రువులు మనపైన అతిశయించకుండా మనం దేవునిపైన ఆధారపడి ఉన్నట్లయితే మన శత్రువు మనపైన అతిశయించవచ్చు. కానీ అతిశయించనివ్వకుండా మనము వాళ్ళని కంట్రోల్ చేయగలం. ఎందుకంటే మన యొక్క నిరీక్షణను బట్టి మన శత్రువు మనల్ని బట్టి భయపడతాడు. మన శత్రువు మన నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించడం అంటే అదే కదా. మనకున్నటువంటి నిరీక్షణను బట్టి నాకేమీ కాదు, నేను కింద పడినను తిరిగి లేదును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు అని ఒక ధైర్యమైనటువంటి మాటను మనము ప్రవచించినట్లయితే మన శత్రువులు ఓడిపోతారు. మన శత్రువు మన నుంచి తిరిగి వెళ్ళిపోతారు. మన శత్రువులు మనపైన అతిశయించకుండా ఉండగలుగుతారు. దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. దేవుడు మనము దేవుని పట్ల విశ్వాసాన్ని, నిరీక్షణను ప్రకటించినట్లయితే, మనము దేవునిపైన విశ్వాసాన్ని కనపరిచినట్లయితే మనము దేవుని యొక్క గొప్ప ప్రొటెక్షన్ని పొందుకోగలుగుతాము. మనము విజయాన్ని కూడా పొందుకోగలుగుతాము. దేవుడు మన పట్ల ఎంతో కృప కలిగి ఆయన మనల్ని కాపాడే దేవుడే ఉంటున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన పైన మాత్రమే మనము ఆధారపడి జీవించాలి. ప్రభు మన పక్షంగా నిలుస్తాడు.
మనకు న్యాయం చేస్తాడు. మనము ఆయన ఇచ్చే రక్షణను మనం చూడగలుగుతాము. శత్రువులు అవమానంతో వెనకకు తిరిగి వెళ్ళిపోతారు. ఇంత గొప్ప సన్నిధి, ఆయన యొక్క సన్నిధి సహవాసము మనం కలిగి ఉన్నట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా జీవించగలుగుతాము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు తండ్రి. దేవా, ఈ పెందలకడ మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా ప్రభు, మా అపరాధం నన్ను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభు దేవ, మా యొక్క జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితంలో మేము అనేకమైన కష్టాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు, అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ ఉండవచ్చు తండ్రి. ఎన్నో కష్టాలలో మేము ఉండవచ్చు ప్రభా. నిరాశతో, నిస్పృహతో, కృంగుదలలో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభా, నీ పైన నిరీక్షణ కలిగి మేము ఉండగలగడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ పట్ల నిరీక్షణ కలిగి, నీ పైన నిరీక్షణ కలిగి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళను సిగ్గుపరచనియో ప్రభా. మరి తండ్రి, మా పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా మేము నీ పైన మాత్రమే నమ్మకం ఉంచుకొని నీ కొరకు ఎదురు చూసే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మాకు తప్పకుండా సహాయం వస్తుంది. ఆ సహాయము తప్పకుండా మమ్మల్ని రక్షించేదిగా ఉంటుంది. నువ్వు రక్షణకర్తమైనటువంటి దేవుడవు అని మేము కనిపెట్టి ఉండేవాళ్ళలాగా సహాయం చేయండి. అవును ప్రభా, మమ్మల్ని చూసి అనేక మంది ఎగతాళి చేయవచ్చు, అనేక మంది మమ్మల్ని అవమానించవచ్చు, మమ్మల్ని ఇంకా కృంగుదలకు గురి చేయవచ్చు. అయినప్పటికీ ప్రభా, మా శత్రువు మాపైన అతిశయించకుండా మాకు సహాయం చేయండి తండ్రి. మేము క్రింద పడినా కూడా తిరిగి లేస్తామనే గొప్ప నమ్మకంతో, నిరీక్షణతో మేము జీవించినప్పుడు ప్రభా, మేము ఎంత అంధకార స్థితిలో ఉన్నా కూడా అది మాకు వెలుగుగా ఉంటుందని నమ్మి మేము నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము మా తండ్రి. ఈ ఉదయకాలంన మాకు తోడైండము, ఈ దినమంతా మాకు తోడైండము. మా పనులలో మాకు తోడుగా ఉండి, మా ఉద్యోగ జీవితాలలో మాకు కృప చూపించి, మాకు మంచి జ్ఞానం ఇచ్చి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా మా ప్రయాణాలలో క్షేమము, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి మంచి స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలు చూపించండి తండ్రి. అనేక మార్గములను వారికి చూపించమని వేడుకొంచున్నాము. ఇంటర్వ్యూకు హాజరవుతున్నటువంటి వారికి విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి విజయం అనుగ్రహించండి, సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారికి దర్శించండి. వారికి మంచి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మీరు లోపములను సవరించగలిగిన దేవుడు, శక్తినిచ్చిన ప్రతి ఒక్కరికి శక్తినిచ్చే దేవుడు. నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ పైన ఆధారపడి మేము అడుగుతుంటున్నాము. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, నేను కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఎన్నో పరిస్థితులలో చిక్కుబడి మనస్తాపాలకు గురై, మనస్పర్ధలకు గురై తండ్రి ఎంతోమంది తమ జీవితాలను పోగొట్టుకుంటూ తండ్రి తమ యొక్క రిలేషన్షిప్లో ఎడబాటు కలిగి ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ, విడిపోయిన వాళ్ళను కలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. వృద్ధులను, చిన్నారులను ఆశ్రయించి వారికి అందరికీ కూడా కావాల్సిన భద్రతను అనుగ్రహించండి మా దేవా మా ప్రభా. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతమంది అయితే ఈ దినము అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో ఆ బిడ్డలను మీరు కాచి రక్షించి మాకు కావాల్సిన శక్తిని, బలం ఇచ్చి వాటిలోంచి బయటకు తీసుకురండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబాలలో తండ్రి సంతోషం అనుగ్రహించండి తండ్రి. డాక్టర్లకు, నర్సెస్కు చక్కటి జ్ఞానం అనుగ్రహించి ప్రభా వారు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా దేవా మా ప్రభా. మరి మా దేశం అంతటిని కూడా జ్ఞాపకం చూసుకోనండి. మా దేశము భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నది తండ్రి. ప్రభా, ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ప్రభా మాకు స్వేచ్ఛ లేదు. ఇంకా తండ్రి భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నాం మేము.
అనేకమైనటువంటి పెత్తందారి వ్యవస్థకు అనేకులు పేదలు బానిసలైపోతూ ప్రభా అలాంటి బ్రతకవలసి వస్తున్నది. ప్రభా నాయన ఇంకా చదువులు సరిగా లేనటువంటి పరిస్థితులు ప్రభా, అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలపైన జరిగే భయంకరమైన అత్యాచారాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తే ప్రభా మాకెంతో బాధ వేస్తుంది, దిగులేస్తుంది ప్రభా. తండ్రి మీరు ప్రతి సమస్యను కూడా కంట్రోల్ చేయమని వేడుకొంచున్నాము. సమస్తం మీకు తెలుసు ప్రభా. మరైతే తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో మాకు తెలియదు ప్రభా. మేము అడుగుతున్నాము, శాంతి సమాధానములను నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి న్యాయ వ్యవస్థను చక్కగా పనిచేయడానికి, పరిపాలనా వ్యవస్థ సరిగా ఉండడానికి ప్రభా, అధికారులు సరిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నిజాయితీగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎంతో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రతి చోట ఉన్నది ప్రభా. అనేక చోట్ల ఒక్కొక్క సమస్య ఉంటున్నది ప్రభా. అనారోగ్యం ఒకవైపు, ఫ్లడ్స్ ఒకవైపు, మరి అనేకమైన యుద్ధ వాతావరణం ఒకవైపు ప్రభా. ఇలాంటి ఆ భయంకరమైన స్థితులు అన్నిటి నుంచి అయినా ప్రతి ఒక్కటి కూడా మీరు సరిచేసి శాంతిని సమాధానం నెలకొల్పమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి, వారికి మంచి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో ప్రభా ఎంతోమంది చనిపోతున్నారు అటు ఇటు ప్రభా. మా తండ్రి వాళ్ళందరినీ కూడా నాయన మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా మా తండ్రి, ఇంకా మా ప్రార్థనలు కూడా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ లోకంలో తండ్రి ఎన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మా తండ్రి. ప్రతి పరిస్థితిలో కూడా మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మీ సేవకులను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరి ద్వారా జరుగుతున్న సేవలో తండ్రి మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మా నాయన రక్షణ లేని ప్రతి ఒక్కరు నీ వైపునకు రాగలుగుటకు, దుర్వ్యసనాలకు బానిసలైన వారు నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి. ఆమేన్.